భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు విశేషం కార్యక్రమానికి సాదర స్వాగతం. మార్గశిర మాసం శుక్లపక్షం పంచమి ఈ రోజున నాగులకు సంబంధించి విశేషమైన ఆరాధనలు చెయ్యాలి అని మనకు పురాణాల ద్వారా అవగతమవుతుంది. అంటే మనం పుట్టలోకి వెళ్ళి పూజ చేయటం లాంటివి కాకుండా నాగ ప్రతిమలు ఉంటే వాటికి మనం ఈరోజు ఉపచారాలు చెయ్యాలి అని చెప్తూ ఉంటారు. ఎవరికైనా జాతకంలో పంచమంలో రాహుకేతులు ఉన్నా, అలాగే ఎవరికైనా సర్పదోషాలు ఉన్నా, నాగదోషాలు ఉన్నా, కుజదోషాలు ఉన్నా, ఈ అన్ని రకాల దోష నివృత్తికి ఈ పంచమి రోజున శుక్రవారం రోజున నాగులకు విశేషంగా పూజ చెయ్యాలి. అయితే ఎలా చెయ్యాలి అని అంటే ఎంతో చక్కగా ఫస్ట్ పంచామృతాలతోటి అభిషేకం చేయాలి. పాలు, పెరుగు, తేనె, చక్కెర, నెయ్యి. మనకు నాగుల ప్రతిమలు ప్రతి గుళ్ళో, ప్రతి దేవాలయంలో, మనకు ప్రతి వృక్షం కింద కూడా కనిపిస్తూ ఉంటాయి. వాటికి శ్రద్ధగా పూజ చెయ్యాలి. ఎందుకు పూజ చెయ్యాలి అని అంటే కృతజ్ఞతాపూర్వకంగా ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా మనకు దేవతా స్వరూపంగా కూడా భావించమని చెప్తూ ఉంటారు మన పెద్దలు. అయితే మనకు మన జాతకంలో కానీ, మనకు వ్యక్తిగతంగా కానీ, అంతర్గతంగా కానీ ఏవైనా లోపాలు ఉన్నా, ఏవైనా ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నా వాటికి ఏంటంటే కృతజ్ఞతాపూర్వకంగా ఉపచారం చేయటం వల్ల అవి సంతృప్తి చెంది మనకి ఏ రకమైన హాని చేయకుండా ఉంటాయి అన్నది మనకు పెద్దలు చెప్తూ ఉంటారనమాట. అయితే ఎలా చెయ్యాలి అని అంటే ముఖ్యంగా ఏంటంటే బియ్యపిండి, నీళ్లు, బెల్లము కలిపిన పదార్థాన్ని అభిషేకం చెయ్యాలని చెప్తూ ఉంటారు. ఎందుకు ఈ పదార్థాలే ఉపయోగించాలి అని అంటే ఇక్కడ బియ్యపిండి, బియ్యము అనేసరికి ఏంటంటే మనకు చంద్రగ్రహానికి ప్రతీక. అంటే మనసు చంచలం కాకుండా నిశ్చలంగా ఉంటూ మనం తీసుకునే నిర్ణయాలు మన విజయానికి దోహదపడుతూ ఉంటాయి. అలాగే ఇంకోటి ఏంటంటే బెల్లం అనేది ఏంటంటే గురుగ్రహానికి ప్రతీకగా, అందులో ఈసారి శుక్రవారం వచ్చింది కాబట్టి చాలా విశేషమైన ఫలితాలను అందిస్తూ ఉంటుందన్నమాట. సో ఆ రకంగా బియ్యపిండి, బెల్లము కలిపిన నీళ్లతోటి అభిషేకం చేయాలి. బియ్యపిండి, బెల్లముతోటి ఇంత ప్రమిదలాగా చేసి ఆవు నెయ్యి వేసి కుంభవత్తి వేసి వెలిగించటం అన్నమాట. ఆ తర్వాత కొబ్బరి, నారికేళం నివేదనగా సమర్పించాలి. అలాగే నారికేళంలో కూడా దీపారాధన చేయటం కూడా శ్రేష్టమైన ఫలితాలను అందిస్తూ ఉంటుంది. అయితే ఈ నారికేళంలోనే ఎందుకు సమర్పించాలి అని అంటే దానికి కూడా ఒక ప్రత్యేకమైన రీజన్ ఉందన్నమాట. ఏంటి అని అంటే మనకు ఉన్న అన్ని పదార్థాలలో చాలా స్వచ్ఛమైనది, అంటే పరిశుద్ధమైన పదార్థాల్లో నారికేళం అని చెప్తూ ఉంటారు. ఎందుకు అనంటే కొబ్బరికాయ పైకి చూడటానికి చాలా గట్టిగా దృఢంగా ఉన్నప్పటికీ కూడా లోపంలోని పదార్థం, ద్రవ పదార్థం చాలా స్వచ్ఛమైనది అని చెప్తూ ఉంటారు అన్నమాట. పవిత్రంగా భావిస్తూ ఉంటారు. మనకు గమనిస్తే కూడా పీఠాధిపతులు వాళ్ళు నీళ్లకు బదులుగా కొబ్బరి నీళ్ళనే వాళ్ళు స్వీకరిస్తూ ఉంటారనమాట. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఆ కొబ్బరి చిప్పలో దీపారాధన చేయటం కూడా శ్రేష్టమైన ఫలితాలు. ఏది ఏమైనప్పటికీ ప్రతి వ్యక్తి లోపల ఏవో రకాల లోపాలు ఉంటాయి, దోషాలు ఉంటాయి. వాటిని నివృత్తి చేసుకోవటానికి మనం ఏదో రకమైన పరిహార మార్గాలు అనేవి పాటించాల్సి ఉంటుందన్నమాట. దానికి సంబంధించి ఈరోజు ప్రత్యేకంగా నాగ ప్రతిమలను పూజించాలి అని చెప్తూ ఉంటారు. ఎందుకు నాగుల్ని పూజించాలి అని అంటే మనం చెప్పుకున్నట్టుగా నాగ దోషాలు, కుజ దోషాలు, సంతాన లేమితో బాధపడేవారు, అలాగే రకరకాల సమస్యలతో ఉన్నవారు కూడా పూజించటం వల్ల వాళ్ళకి ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మరొకటి ఏంటంటే శరీరంలో ఉన్న కుండలిని శక్తి అనేది జాగృతం అవుతుంది అని చెప్తూ ఉంటారు. మన లోపల అనంతమైన శక్తి ఉంటుంది. అయితే ఆ శక్తిని మనం చైతన్యపరచాలి అని అంటే మనం చేసే ఈ చిన్నిపాటి ప్రక్రియల వల్ల ఏంటంటే మనలో ఉన్న అంతర్గతంగా ఉన్న శక్తి అనేది వ్యక్తమవుతుందన్నమాట. అది ఎప్పుడైతే ఆ శక్తి బయటకు వచ్చి వ్యక్తమవుతుందో ఫలితాలు అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి కుండలిని శక్తి జాగృతికి కూడా ఈరోజు నాగ ఆరాధన అనేది విశేషంగా చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఉద్యోగం చేసుకునే వాళ్ళు, ప్రయాణాల్లో ఉన్నవాళ్ళు, ప్రత్యక్షంగా పూజ చేయలేని వారు కనీసం మానసికంగా అయినా కళ్ళు మూసుకొని ఆ నాగదేవతను ఒకసారిగా స్మరణ చేసుకొని వారు మనసా వాచా కర్మణ ఆరాధన చేస్తే కూడా ఫలితాలు సమానంగా ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే శ్రద్ధ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఎంత కాన్సన్ట్రేట్గా కనీసం 5 నిమిషాలు ధ్యానం చేసినా కూడా నాగప్రతిమను స్మరిస్తూ
ఆ 5 నిమిషాలకు సంబంధించి కూడా చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. మార్గశిర మాసం శుక్లపక్షం పంచమికి సంబంధించి మరొక రకమైన విశేషం ఏంటి అని అంటే, మనకు తిరుచానూర్ పద్మావతి అమ్మవారి దేవస్థానంలో పంచమి తీర్థం అనే ఘట్టం చాలా అద్భుతంగా, చాలా వైభవపేతంగా వేద పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ వైదిక క్రతువులో పాల్పంచుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కాబట్టి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా పంచమి తీర్థం క్రతువులో కూడా ప్రతి ఒక్కరూ భాగస్వాములై అలిమేలు మంగ అనుగ్రహాన్ని కూడా పొందుతారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. ఇది ఇవాల్టి విశేషం. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.